అమెరికాలో H1B వీసా నిబంధనలు కఠినతరం కావడంతో గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ భారత్లో తన కార్యకలాపాలను భారీగా విస్తరించాలని నిర్ణయించింది. బెంగళూరులోని ప్రముఖ టెక్ కారిడార్ వైట్ఫీల్డ్లోని ఒలింపిక్ సిటీలో సుమారు 24 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 3 భారీ ఆఫీస్ టవర్లను ఏర్పాటు చేయబోతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఒక టవర్ను లీజుకు తీసుకోగా మిగిలిన 2 టవర్ల కోసం చర్చలు తుది దశలో ఉన్నాయి. ఈ కొత్త క్యాంపస్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే దాదాపు 20,000 మంది కొత్త ఉద్యోగులకు అవకాశం లభిస్తుంది. ప్రస్తుతం భారత్లో గూగుల్కు 14,000 మంది సిబ్బంది ఉండగా ఈ విస్తరణతో ఆ సంఖ్య రెట్టింపు కానుంది. తద్వారా అమెరికా వెలుపల గూగుల్కు భారత్ అతిపెద్ద వ్యూహాత్మక కేంద్రంగా అవతరించబోతోంది. ట్రంప్ ప్రభుత్వం H1B వీసా దరఖాస్తు రుసుమును ఏకంగా $1,00,000కు పెంచుతూ తీసుకున్న నిర్ణయం ఈ మార్పుకు ప్రధాన కారణం. గతంలో ఉన్న ఫీజుతో పోలిస్తే ఇది దాదాపు 1,500% నుండి 5,800% వరకు పెరుగుదల కావడంతో టెక్ కంపెనీలకు విదేశీ ఉద్యోగులను అమెరికాకు తీసుకువెళ్లడం ఆర్థికంగా భారంగా మారింది. దీనికి తోడు వీసా జారీలో జాప్యం, కొత్తగా ప్రవేశపెట్టిన వేతన ఆధారిత లాటరీ విధానం కంపెనీలను పునరాలోచనలో పడేశాయి. నిపుణులైన భారతీయ ఇంజనీర్లను అమెరికాకు పంపడం కంటే భారత్లోనే వారికి ఉపాధి కల్పించి కార్యకలాపాలు సాగించడం లాభదాయకమని గూగుల్ వంటి సంస్థలు భావిస్తున్నాయి. ఈ వ్యూహం వల్ల వీసా ఖర్చులు తగ్గడమే కాకుండా ప్రతిభావంతులైన ఉద్యోగులు చేజారిపోకుండా చూసుకోవచ్చని కంపెనీల ఆలోచన. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో తీవ్రమైన పోటీ నెలకొంది. ఈ రేసులో ముందంజలో ఉండాలంటే అధునాతన ఇంజనీరింగ్ నైపుణ్యాలు కలిగిన భారత్ వంటి దేశాల సహకారం కంపెనీలకు అత్యవసరం. ఇప్పటికే ఆంథ్రోపిక్, ఓపెన్ ఏఐ వంటి దిగ్గజ సంస్థలు భారత్లో అడుగుపెట్టగా గూగుల్ తన క్లౌడ్, మెషిన్ లెర్నింగ్, ఏఐ విభాగాల కోసం బెంగళూరులో భారీగా నియామకాలు చేపడుతోంది. ముఖ్యంగా యూట్యూబ్ కోసం జనరేటివ్ ఏఐ టూల్స్ అభివృద్ధి చేసే ఇంజనీర్ల టీమును ఇక్కడ విస్తరిస్తోంది. వైట్ఫీల్డ్ క్యాంపస్లోని మొదటి టవర్ మరికొద్ది నెలల్లోనే ప్రారంభం కానుండగా మిగిలిన 2 టవర్లు 2027 నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్నాయి. ఈ పరిణామాలు భారతీయ ఐటీ రంగానికి కొత్త ఊపుని ఇస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు.